నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. హరీష్ రావు బీఆర్ఎస్ లో అధిష్టానం పెద్దగా ఇష్టపడని కీలక నేత. పార్టీలో ఆల్ ఈజ్ వెల్ పరిస్థితి ఉన్న సమయాల్లో ఆయనకు ఎప్పుడూ పెద్ద ప్రాధాన్యత లభించలేదు. అదే పార్టీ ఇబ్బందుల్లో ఉన్న అసంతృప్తి నేతలను బుజ్జగించాలన్న పార్టీ హైకమాండ్ కు ముందుగా గుర్తుకు వచ్చేది హరీష్ రావే. ఆగమేఘాల మీద ఆయన మెడలో వేరుతాళ్లేసేసి పార్టీని ఇబ్బందుల నుండి గట్టెక్కించేందుకు తెర మీదకు తీసుకుని వస్తుంటుంది. ప్రస్తుతం కేటీఆర్ కంటే హరీష్ రావే కాంగ్రెస్ పై విమర్శల విషయంలో, సవాళ్ల విషయంలో ఒకంత దూకుడు కనబరుస్తున్నారు. అటువంటి హరీష్ రావే తన మద్దతుదారులతో అంటే 22 మందికి పైగా ఎమ్మెల్యేలతో పార్టీ నుండి బయటకొస్తే ఇక బీఆర్ఎస్ ఉనికి మాత్రంగానైనా మిగులుతుందా? ఇందుకీ హరీష్ రావు చూపు కాంగ్రెస్ వైపా లేక బీజేపీ వైపా? బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు పార్టీ నుండి బయటకు రానున్నారా? 20 నుంచి 22 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరనున్నారని ప్రచారం జరుగుతుండగా ఆ ఎమ్మెల్యేల వెనుక బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు ఉన్నారా? బీఆర్ఎస్ నుంచి వచ్చేసిండే సిద్దిపేట ఎమ్మెల్యేనా? ఈ అంశాలపై మాజీ మంత్రి హరీష్ రావును బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించి రాజకీయాల్లో పెద్ద చర్చకు తెరలేపారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై తాను రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తే తెలివిగా హరీష్ రావును సవాళ్ల పేరిట తెర మీదకు తీసుకొచ్చారని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఇప్పటికే మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవడం వెనుక హరీష్ రావు హస్తం ఉందని ప్రచారం జరగ్గా తాజాగా మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ ఉనికిపై అనుమానాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ 2018 ఎన్నికల్లో విజయం సాధించి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ఆయనను కేబినెట్ లోకి తీసుకోకుండా పక్కన పెట్టారు. కేటీఆర్ కు సీఎం పగ్గాలు అప్పగించే విషయంలో హరీష్ రావుతో ట్రబుల్స్ వస్తాయన్న అంచనాతోనే అప్పట్లో ఆయన్ని పక్కన పెట్టారని కూడా అప్పట్లో గట్టిగా వినిపించింది. కారణాలు ఏమైతేనేం మంత్రివర్గ విస్తరణలో ఆయనకు అవకాశం కల్పించక తప్పలేదు కేసీఆర్ కు. ఇప్పుడు బీఆర్ఎస్ విపక్షంలో ఉన్న సమయంలో కూడా హరీష్ రావు పార్టీకి బలహీనతగా మారిపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అధికారంలో లేకపోవడంతో పార్టీలో గతంలోలా కేసీఆర్ మాట చెల్లుబాటు కావడం లేదంటున్నారు. ఇందుకు ఉదాహరణగా పార్టీ శాసనసభాపక్ష నేతగా కేటీఆర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి ఎమ్మెల్యేలు ససేమిరా అనడమేనని చెబుతున్నారు. అప్పట్లో హరీష్ రావును శాసనసభాపక్ష నేతను చేయాలని పలువురు ఎమ్మెల్యేలు గట్టిగా పట్టుబట్టినట్లు పార్టీ వర్గాలే చెప్పాయి. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అయిష్టంగానైనా కేసీఆర్ సీఎల్పీ నాయకుడిగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవలి కాలంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు 1-2 సందర్భాలలో 25 మంది వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని, ఏ క్షణంలోనైనా వారు కాంగ్రెస్ గూటికి చేరవచ్చని చెప్పారు. ఇక తాజాగా బీజేపీ శాసనసభాపతి ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా అదే ఆరోపణ చేశారు. ఎన్నికల తర్వాత హరీష్ రావు 20 నుండి 22 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని ఆరోపించారు. మెదక్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ తో భేటీ వెనుక ఉన్నది హరీష్ రావేనని ఆరోపించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు తమతో టచ్ లో ఉన్నారంటూ చెప్పిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య తాజాగా బీజేపీ ఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి హరీష్ మద్దతుదారులతో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి రెడీగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య దగ్గరగానే ఉంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి, హరీష్ రావు మధ్య చీకటి ఒప్పందం ఉందని, కాంగ్రెస్ లోనే చేరే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నాయకత్వం వహిస్తుంది హరీష్ రావేనా అంటూ ప్రశ్నించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మరి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ ఎలా స్పందిస్తారో చూడాలి.